హాయ్, దిస్ ఇస్ శంకర్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం చరిత్రకు సంబంధించిన ప్రశ్నల గురించి, బిట్స్ గురించి తెలుసుకుందాం. 2వ లెసన్ భారత సంస్కృతి మరియు నాగరికతలు. ఇందులో మనకు ముఖ్యమైన ప్రశ్నలు మరియు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ బిట్లు తయారు చేయడం జరిగింది. సో మీరు ఈ బిట్లను బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సంస్కృతి అంటే ఏమిటి? ఆన్సర్: మానవులు కలిసి సృష్టించిన జీవన విధానం. నాగరికత అంటే ఏమిటి? సమాజ అభివృద్ధి. నాగరికత స్వభావం విస్తృతమైనది. సాంస్కృతిక ఉదాహరణ లలిత కళలు. నాగరికతపై ప్రభావం చూపేది శాస్త్రం మరియు సాంకేతికం. నెక్స్ట్ వన్, కాంస్యయుగం. కాంస్యయుగంలో లోహాలు ఏమిటి? రాగి ప్లస్ తగరం. మెసోపోటేమియా ప్రస్తుత దేశం ఏమిటి? ఇరాక్. ఈజిప్ట్ నాగరికత ఏ నదిపై జరిగింది? నైలు నది. సింధు నాగరికత యుగం ఏమిటి? కాంస్యయుగం. కాంస్యయుగంకు మరో పేరు ఏమిటి? కంచుయుగం. నెక్స్ట్ వన్, నదీ లోయ నాగరికతలు. నాగరికతలు ఎక్కడ ఏర్పడతాయి? నదీ లోయలు. వ్యవసాయానికి అవసరమైనవి ఏమిటి? నీరు. నదులు సహాయపడేటివి ఏమిటి? రవాణా. నదీ నాగరికత వృత్తి ఏమిటి? వ్యవసాయం. నదుల వల్ల మట్టి సారవంతం అవుతుంది. సింధు నాగరికత నగరాలు. గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది? మొహంజొదరో. ప్రధాన రేవు పట్టణం ఏమిటి? లోథల్. హరప్పా దేశం పాకిస్తాన్. మొహంజొదరో దేశం పాకిస్తాన్. లక్షణం: పట్టణ ప్రణాళిక కలిగి ఉంది. సింధు వ్యవసాయం. ప్రధాన పంట వరి. నాగలి చెక్కతో ఉపయోగించారు. తెలియని జంతువు గుర్రం. వ్యవసాయానికి నీరు ప్రధానమైనవి. పంటకాలం వర్షాల మీద ఆధారపడేవారు. సింధు నాగరికత మతం గురించి తెలుసుకుందాం. స్త్రీ దేవత అమ్మ తల్లి. పురుష దేవుడు పశుపతి రూపంలో ఉన్న శివుడు. పూజించిన జంతువు ఎద్దు. పూజించిన చెట్లు రావి, తులసి, ఉసిరి, పైవన్నీ. దేవాలయాలు నిర్మించారా? లేదు. నెక్స్ట్ వన్, సింధు నాగరికత వాణిజ్యం. వాణిజ్య విధానం వస్తు మార్పిడి. ప్రధాన రేవు పట్టణం లోథల్. వ్యాపారం చేసిన ప్రాంతాలు పశ్చిమ ఆసియా. ఎగుమతులు బియ్యం, పత్తి, బార్లీ, పైవన్నీ. దిగుమతులు విలువైన రాళ్ళు. సింధు నాగరికత లిపి. లిపి రకం చిత్రలిపి. లిపి దిశ ఎడమ నుండి కుడివైపుకు. లిపి స్థితి పూర్తిగా అర్థం కాలేదు. ముద్రలపై ఏముంది? సాంకేతికాలు, జంతువులు, చిత్రాలు. లిపి లక్షణం చిన్న సాంకేతికాలు. సింధు నిర్మాణం. ఇటుకల రకం కాల్చిన ఇటుకలను వాడారు. డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. గ్రిడ్ పద్ధతి ఉపయోగించారు. రోడ్ల నిర్మాణం కోసం. బావులు ఉన్నాయి. పట్టణ ప్రణాళిక ఉంది. సింధు నాగరికత పతనం. ప్రధాన కారణం వరదలు, భూకంపాలు, ఎడారి విస్తరణ. ఆర్యుల దాడి అభిప్రాయం ఎవరిది? మార్టిమర్ వీలర్. భూగర్భ మార్పు, ఎడారి విస్తరణ, నదుల మార్పు ప్రభావం, పతనం. ప్రకృతి విపత్తులు ప్రధాన కారణంగా చెప్పబడింది. వేదకాలం. వేదకాలం యొక్క పరిధిని చూసినట్లయితే క్రీస్తు పూర్వం 1500 నుండి 600 వరకు.
మరో పేరు, వేద నాగరికతకు మరో పేరు ఆర్య నాగరికత. జీవన విధానం, గ్రామ విధానం. ప్రధాన నది గంగా, నైలు, యమున, పైవన్నీ. ప్రధాన వృత్తి పశుపోషణ. ప్రారంభ వేదకాలంలో ప్రధాన జీవనం పశుపోషణ. గవిష్టి అర్థం ఆవుల కోసం వెతుకులాట. రాజుని ఏమని పిలుస్తారు? రాజన్. తెగల యుద్ధం ఈ కాలంలో ఉంది. జీవన శైలి సంచార జీవనం ఈ కాలంలో ప్రారంభం అయ్యింది. తరువాత వేదకాలం ప్రధాన వృత్తి వ్యవసాయం. ఉపయోగించిన లోహం ఇనుము. మహాజనపదాలు అనగా 16. రాజును సామ్రాట్ అన్నారు. నివాసాలు గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. ఋగ్వేదం పురాతన వేదం. ఋగ్వేదం ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం చాలా ప్రముఖమైనది. దశయజ్ఞ యుద్ధం ఎక్కడ ప్రస్తావించబడింది? ఋగ్వేదం. ఋగ్వేదంలో ప్రధాన దేవతలలో ఒకరు ఎవరు? ఇంద్రుడు. యజుర్వేదం యజ్ఞాలకు సంబంధించిన వేదం యజుర్వేదం. రాజసూయ యజ్ఞం ఏ వేదంలో ఉంది? రాజసూయ యజ్ఞం ఏ వేదంలో ఉంది? యజుర్వేదం. వాజపేయ యజ్ఞం ఎక్కడ ప్రస్తావించారు? యజుర్వేదం. యజుర్వేదం ప్రధానంగా ఏమి వివరిస్తుంది? యజుర్వేదం ప్రధానంగా ఏమని వివరిస్తుంది? యజ్ఞాలు, కర్మకాండాలు. యజుర్వేదంలో మంత్రాలు ఎలా ఉన్నాయి? గద్యం, పద్యం. నెక్స్ట్ వన్ సామవేదం. సంగీతానికి సంబంధించిన వేదం ఏమిటి? సామవేదం. సామవేదంలో ఏది ప్రధానంగా ఉంటుంది? గానం. సామవేదం నుండి ఏమి అభివృద్ధి చెందింది? సంగీతం. సామవేదం ఏ యజ్ఞంలో ఉపయోగపడుతుంది? సామవేదం ఏ యజ్ఞంలో ఉపయోగపడుతుంది? యజ్ఞగానం. సామవేదంలో ఎన్ని స్వరాలు వివరించారు? 7. నెక్స్ట్ వన్ అథర్వవేదం. అథర్వవేదం ప్రధానంగా ఏమి వివరిస్తుంది? వైద్యం మరియు మంత్రాలు. అథర్వవేదంలో ఏమి ఉంటుంది? ఔషధాలు, వ్యవసాయం, మంత్రాలు. అథర్వవేదం ఏ రంగానికి ఉపయోగపడుతుంది? అథర్వవేదం ఏ రంగానికి ఉపయోగపడుతుంది? వైద్యం. అథర్వవేదం ఏ జీవనానికి సంబంధించింది? అథర్వవేదం ఏ జీవనానికి సంబంధించింది? గృహ జీవితం. అథర్వవేదం ఇతర వేదాల కంటే విభిన్నమైనది ఎందుకంటే మంత్రాలు ఉన్నాయి, వైద్యం ఉంది, గృహ జీవనం ఉంది. కాబట్టి అథర్వవేదం అన్నిటికన్నా విభిన్నంగా ఉంటుంది. ఆశ్రమ వ్యవస్థ. విద్యార్థి దశ బ్రహ్మచర్యం. కుటుంబ జీవన వ్యవస్థ గృహస్థం. తపస్సు దశ వానప్రస్థానం. సంచార జీవనం సన్యాసం. ఆశ్రమాల సంఖ్య 4. నెక్స్ట్ వన్ వేదాంగాలు. వ్యాకరణానికి సంబంధించిన వేదాంగం వ్యాకరణం. ఛందస్సుకు సంబంధించిన వేదాంగం ఛందస్సు. ఉచ్చారణకు సంబంధించిన వేదాంగం శిక్ష. జ్యోతిష్యానికి సంబంధించిన వేదాంగం జ్యోతిష్యం. నిరుక్త ఏమి వివరిస్తుంది? పదార్థం గురించి వివరిస్తుంది. నెక్స్ట్ వన్ ఉపవేదాలు. ఆయుర్వేదంకి సంబంధించినది ఏమిటి? వైద్యం. ధనుర్వేదం సంబంధించింది ఏమిటి? యుద్ధ విద్య. గాంధర్వ వేదం సంబంధించినది ఏమిటి? సంగీతం. శిల్పవేదంకు సంబంధించినది ఏమిటి? కళలు మరియు నిర్మాణం. ఉపవేదాల ఉపయోగం ఏమిటి? జీవన నైపుణ్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త అప్డేటు మీకు ఫాస్ట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.